మరణం అనేటువంటిది ప్రపంచాన్ని జయించినటువంటి వీరులందరూ కూడా మరణం చేతిలో ఓడిపోయారు. 30 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ని కూడా మరణం ఓడించింది. చరిత్రలో గొప్పవారు అనుకుంటున్నటువంటి వారిని మరణం ఓడించింది. అలాగనే యేసు ప్రభు వారిని కూడా ఓడించానని సంతోషించింది. సమాధిలో పెడుతుంటే ఆనందించింది మరణం. ఎక్కిలి నవ్వు నవ్వింది మరణం. ఈయన గొప్పతనం ఏముంది, నా చేతిలో ఓడిపోయాడు కదా అనుకుంది. కొంపు కొట్టిపోతాడు అనుకుంది. కానీ మరణానికి అర్థం కాంది ఏమిటంటే, ఈయన మరణము కంటే బలమైన వాడని, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మరణాన్ని సమాధి చేసి మృత్యుంజయుడే తిరిగి లేచి వచ్చాడు. ఒకే ఒక్క దేవుడు చనిపోయి మరణాన్ని సమాధి చేసి లేచిన దేవుడు. మన భాషలో చెప్పాలంటే మరణాన్ని గోరిగట్టాడు. అందుకనే ప్రపంచం క్రీస్తుని కొలమానికంగా పెట్టుకొని, క్రీస్తు పూర్వం ఏం జరిగిందో, క్రీస్తు శకంలో ఏం జరుగుతుందో కాలాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి వాడు. అలాగనే మన జీవితంలో క్రీస్తుని ఎరగక మునుపు నీ జీవితంలో అపజయాలు ఉండొచ్చు, నీ జీవితంలో నిరుత్సాహం ఉండొచ్చు, నీ పరిస్థితులని తారుమారుగా ఉండొచ్చు. క్రీస్తు లోనికి వచ్చిన తర్వాత ఆ పునరుద్ధాన బలము ఎలాగో క్రీస్తు ప్రభువుని సజీవంగా లేపిందో, నిన్ను లేదా నీ యొక్క అపజయాల నుండి ఖచ్చితంగా లేపగలిగిన సామర్థ్యం క్రీస్తులో ఉంది. ఎందుకంటే ఆయన ఎదుట అపజయానికి చోటు లేదు, శాపము నిలబడలేదు, మరణము నిలబడలేదు. ఎందుకంటే ఆయన సమస్తమును జయించినటువంటి సజీవుడు గనుక.